ఇక అందరూ అలా లోపలికి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. "నువ్వు బయటికి వచ్చినందుకు నేను ఆ దేవుడికి రుణపడి ఉంటానురా ధీరజ్. నీ మీద నేను చాలా బెంగ పెట్టుకున్నానురా. నేను ప్రాణం ఒక్కటే ఉంది. నేను ఎప్పుడో చచ్చిపోయినంత నరకం అనుభవించానురా" అని బద్ వేదవతి చెప్తూ ఉంటే, "ఇందులో దేవుడికి కాదమ్మా క్రెడిట్ ఇవ్వాల్సింది, నీ కోడళ్ళకి. ప్రేమ నర్మద వాళ్ళే విరోచితంగా పోరాడి వాడితో యుద్ధం చేసి మరీ వాడిని పట్టుకొచ్చి ధీరజ్‌కి బెయిల్ వచ్చేలా, ధీరజ్ ఆ కేసు నుండి బయటపడేలా చేశారు" అని చందు చెప్తూ ఉంటే, "అవునా, నా ఇద్దరు బంగారు కోడళ్ళు" అని ప్రేమ నర్మదని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. అవునే, అప్పుడు గొడవకి నన్ను కూడా తీసుకొని వెళ్లారు కదా! మనం ముగ్గురం కలిసే వెళ్ళాం కదా! ఇప్పుడు మాత్రం ఎందుకు నన్ను వదిలేసి వెళ్లారు అని అంటూ ఉంటే, పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్ళినట్టు యుద్ధానికి వెళ్తూ ఈ ముసలి వాళ్ళని ఎవరినైనా తీసుకొని వెళ్తారా అని అంటూ ఉంటే, ఏజ్ గురించి మాట్లాడొద్దు అని వేదవతి అంటూ ఉంటుంది. "అంతేగా మరి, మీరు అక్కడెక్కడైనా పడిపోయి ఉంటే మిమ్మల్ని మోసుకురావాల్సి వచ్చేది మేము" అని అనుకుంటూ అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా అప్పుడే భాగ్యం ఆనందరావు వచ్చి, అవును వదిన గారు, వీళ్ళు చేసిన దానికి మేమే సాక్ష్యం" అంటూ వచ్చి చెప్తూ ఉంటారు. ఆ రౌడీని వీళ్ళు ఎలా పట్టుకున్నారు, వాడితో ఎలా పోరాడారు అని చెప్తూ ఉంటే, అవును, మీరు కూడా హెల్ప్ చేశారు కదా! మీరు హెల్ప్ చేయడం వల్లే ఇంత లేట్ అయింది. మీరు రాకపోయి ఉండుంటే ఇదివరకు ఎప్పుడో ధీరజ్ ఇంటికి వచ్చేవాడు అని నర్మదా ప్రేమ చెప్తూ ఉంటే, "అవునా" అని వేదవతి చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరూ నీళ్లు నములుతూ ఉంటారు. అలా అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సాగర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. "రేయ్ నడిపోడా" అని ధీరజ్ పిలవడంతో సాగర్ అక్కడికి వస్తాడు. "ఏంట్రా, నన్ను చూడ్డానికి జైలుకి కూడా రాలేదు, కనీసం ఇప్పుడు కూడా మాట్లాడట్లేదేంట్రా, నా మీద అంత కోపం ఏంట్రా నీకు" అని ధీరజ్ అంటూ ఉంటే, "నాకు ఎవరి మీద కోపం లేదురా, నా మీద నాకే కోపం" అని అంటూ ఉంటాడు. "ఎందుకురా అలా మాట్లాడుతున్నావు" అని ధీరజ్ అంటూ ఉంటే, "ఈ పెద్దాయన నువ్వు జైల్లో ఉన్నావని నీకోసం నిన్నటి నుండి పడిగాపులు కాశాడు. ఇప్పుడు నిన్ను విడిపించుకొని తీసుకొని వచ్చాడు. నీకోసం అంత కష్టపడ్డాడు. అదే నేను అలాంటి పొజిషన్లో ఉంటే నన్ను ఎన్ని మాటలు అనేవాడు. ఇంట్లో నుండి వెలివేసి నన్ను మెడలు పట్టి బయటికి గెంటేసేవాడు కదా" అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు విని నర్మద ఆపుతూ ఉంటే, ఇంకా సాగర్ ఇష్టం వచ్చినట్టుగా రామరాజు గురించి మాట్లాడుతూ ఉంటే, "బుజ్జమ్మ, వాడికి చెప్పు, నేను తప్పు చేస్తే కొడుకుని దండించగలను, నీ కష్టపడే కొడుకుకి భుజం తట్టి సహాయము చేయగలను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవునవును, మరి నేను ఇన్ని రోజులు రైస్ మిల్లులో పడింది కష్టం కాదా? ఏదో వాడికి నచ్చిన జాబ్ ఏదో చేసుకుంటున్నాడని నన్నెందుకు భుజం తట్టి పంపించట్లేదు, నన్నెందుకు అలా దొంగలాగా చూస్తున్నారు అని సాగర్ అంటూ ఉంటే వేదవతి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు.